నమస్తే, వెల్కమ్ టు సనాతన ధర్మం. సంకటహర చతుర్థి సందర్భంగా సనాతన ధర్మం ప్రేక్షకులందరికీ శుభాకాంక్షలు. ఈరోజు మనతో ఉన్నారు ప్రొఫెసర్, అట్లాగే డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు. సార్ నమస్తే. నమస్కారం మణిశ్రీ మేడం. గురువు గారు, సంకటహర చతుర్థి అనేసరికి నార్మల్గా అందరికీ తెలిసింది అన్నట్టుగా అనిపిస్తుంది, కానీ ఈసారి ప్రత్యేకత అంగారక సంకటహర చతుర్థి అంటున్నారు. దీనికి దానికి డిఫరెన్స్ ఏంటి? సంకటాలు అంటే ఏంటి? కష్టాలు. దానికి అధిపతి ఎవరు? కష్టాలు కలిగించేవాడు. అసలు ప్రారంభంలోనే కష్టాలు ఉంటాయి. స్టార్టింగ్ ఇంజిన్ ప్రాబ్లం, స్టార్టింగే అడ్డంకులు. దానికి గణపతి అధిదేవత. తర్వాత పని స్టార్ట్ అయిన తర్వాత మధ్యలో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చి పనులు ఆగిపోతాయి. రెండు రకాలన్నమాట సంకటాలు. ప్రారంభంలో అన్నిటికీ ఒకటే ఆన్సరు గణపతి. ఇక అంగారక సంకట చతుర్దశి చవితి అంటే అంగారకుడు ఎవరు? మనకి కుజగ్రహం. ఆయనకి అధిపతి ఎవరు? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. అంగారకుడు ఎలా పుట్టాడు అంటే, శివుడు ఇలా తపస్సు చేస్తున్నప్పుడు ఆయన చెమట నుంచి క్రింద పడతాడు. అంగారక గ్రహం పుట్టింది. కుజుడు ఎవరినైతే ఆవహిస్తాడో వాళ్ళకి భార్య లేదా భర్త యొక్క వియోగం సంభవిస్తుంది. అంగారకుడు పుట్టిన వెంటనే సతీదేవి, అప్పుడు దాకా కలిసి ఉన్నటువంటి శివపార్వతులు ఇద్దరు కూడా దక్షయజ్ఞానికి సతీదేవి వెళ్ళడం, దక్షుడు అవమానించడం, శివుడిని నిరీశ్వర యాగం చేస్తూ సతీదేవి మరణించడం, శివుడికి వియోగం కలిగింది. అంటే తన తండ్రి అయినటువంటి శివుడినే వదలలేదు అంగారకుడు. కాబట్టి ఎవరైతే ఈ యొక్క ఇప్పుడు విడాకుల కోసం ఈగో ప్రాబ్లమ్స్ అవనియండి, లేకపోతే ఏ ప్రాబ్లం వల్ల అయినా భార్యాభర్తల మధ్య ఇవి జరుగుతున్నాయి గొడవలు, కోర్టు కేసులు, తర్వాత రియల్ ఎస్టేట్లో ఏమంటే మా పేరు మీద స్థలం ఉందండి కానీ అది అమ్ముడు అవ్వట్లేదండి అంటారు. కొంతమంది రేటు పెరగట్లేదండి అంటారు. ఇలా బిల్డర్లు అండి మేము ఇల్లు కట్టాము కానీ అమ్ముడు అవ్వట్లేదండి. ఇలా రకరకాల భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు, కెమికల్ సంబంధమైనటువంటి వ్యవహారాలు, ఇవన్నీ కూడా దానికి కారకుడు ఎవరు అంటే కుజుడు, అంగారకుడు. భోపాల్ గ్యాస్ ఉదంతం కనుక మీరు చూసుకున్నట్లయితే మొత్తం ఊరు చనిపోయింది, కానీ కేవలము 3 కుటుంబాలు బ్రతికినాయి. ఆ ముగ్గురు కూడా అంగారక గ్రహాలు పూజ చేసేవారు కుజుడికి. ఈ వ్రతం చేసుకునేవారని అప్పుడు వేశారు. ఎందుకంటే వాళ్ళు నిత్యం దైవారాధన చేస్తూ 12 సార్లు వస్తుంది, ప్రతి నెల వస్తుంది ఇది సంకటహర చతుర్థి. కానీ ఈసారి వచ్చింది ఈ పుష్యమాసంలో వచ్చినటువంటిది అంగారక కలిపి సంకటహర చతుర్థి. అంటే ఈ రోజున గణపతికి పూజ చేస్తాం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేస్తాం. దీనికి ఈ రోజున ఇంకా మంగళవారం నాడు పడితే ఇంకా శ్రేష్టమైనటువంటిది. 9వ తారీఖు లేదా 18, 27వ తేదీల్లో కనుక మంగళవారం వచ్చి ఆ రోజు కనుక ఈ పండగ వస్తే ఇంకా మంచిది, శ్రేష్టమైనది. కాబట్టి ఈ ప్రపంచంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వీళ్ళు ముగ్గురు కూడా చేయలేని పనులు ఏమన్నా ఉంటాయేమో, కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కానీ వినాయకుడు కానీ చేయలేని పని ప్రపంచంలో ఏది ఉండదు. దానికి కారణం ఏంటంటే ఉదాహరణకి చెప్తాను. విష్ణుమూర్తి ఏకాదశి వ్రతం మురాసురుని చంపించేటప్పుడు కొంచెం అలిసిపోయి గుహలో రెస్ట్ తీసుకుంటాడు. తర్వాత ఆ మురాసురుడు ఎతుక్కుంటూ వచ్చేస్తే తన నుంచి ఏకాదశి అమ్మవారిని పుట్టిస్తాడు, చంపేస్తుంది ఆమె. అలా విష్ణువుకి అపజయాలు ఉన్నాయి, శివుడికి అపజయాలు. శనీశ్వరుడి నుంచి తప్పించుకోవడానికి డ్రైనేజ్ పక్కనున్న మర్రి చెట్లో దాక్కున్నాడు. బ్రహ్మదేవుడేమో పారిపోయి కృష్ణానది తీరాన బ్రాహ్మణ వేషంలో శనీశ్వరుడు ఏలినట్సని జరుగుతుందంటే పుచ్చకాయ దానం తీసుకుంటుంటే రక్షక భటుల చేత అవమానం పొందుతాడు ఆయన, రాజభటుల చేత. ఇలా వీళ్ళందరూ తప్పించుకున్నారు, కానీ వినాయకుడిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎవరు ఏం చేయలేరు. ఎందువలనంటే ఇప్పుడు ఎవరికైనా తల్లికి బిడ్డ ఉంటాడు, ఆ బిడ్డని వాళ్ళ ఫ్రెండ్ ఎవడైనా ఏదైనా పని అడిగాడు అనుకో, వెళ్ళి వాళ్ళ అమ్మని అడుగుతాడు, అమ్మ మా ఫ్రెండ్ ఇది కావాలంట అంటే బిడ్డ మీద ఉన్నటువంటి అమితమైన ప్రేమతో తల్లి ఏం చేస్తుంది? పని చేసేస్తుంది. ఈ సృష్టి అంతా ఎవరిది? పార్వతీదేవిది, ఆదిపరాశక్తిది. వాళ్ళ కొడుకులు వీళ్ళిద్దరు. అందువలన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు అవ్వలేని పని కూడా అబ్బా లీలగా ఈ గణపతికి, ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అవుతాయి. నెక్స్ట్ ఈ రెండూ కలిసినటువంటి పండగ చాలా అరుదుగా వస్తుంది. ఇది 24 నెలల్లో 12 నెలల్లో 20 సంవత్సరానికి 2 సార్లు వస్తుంది, నెలకు 2 సార్లు వస్తుంది. అట్లీస్ట్ మినిమం 1 టైం వస్తుంది. అందువలన ఈ శుక్లపక్షంలో 1 చతుర్థి, బహుళపక్షంలో 1 చతుర్థి, అలా లెక్కలు వేసుకుంటే 24 సార్లు వస్తే కనీసం మినిమం 12 సార్లు వచ్చినా దాంట్లో శ్రేష్టమైనటువంటిది ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, వినాయకుడు. ఈ రోజున ఏం చేయాలంటే ఆ రోజు వ్రతం ఉంటుంది, అంగారక ఇది సంకటహర చతుర్థి అని. తెల్లవారుజామునే లేవాలా, స్నానం చేయాలా, కలశం పెట్టాలా,
సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి వినాయకుడిని అందులో ఆవాహనం చేయాలి. షోడశోపచారాలతో పూజ చేయాలి. అష్టోత్తర నామాలతో పూజ చేయాలి. ఓం శరవణ భవ అనే మంత్రంతో, ఓం గణపతయ్య నమః అనే మంత్రంతో చేయాలి. కుడుములు, తర్వాత కందులు ఉడకబెట్టినవి నైవేద్యంగా పెట్టాలి. కందులతో తయారు చేసిన కంది పొడుము ఆ పదార్థాలతో ఏదైనా పర్లేదు, కందులు ఉడకబెట్టినవి పెట్టచ్చు. ఈ రెండు నైవేద్యం కంపల్సరీ పెట్టాలి. ఎర్రని పుష్పాలతో, అలాగే పసుపు పువ్వులతో, తెల్లని పుష్పాలతో వినాయకుడిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించాలి. వ్రత కథ ఉంటుంది. ఆ వ్రత కథలో ఇప్పుడు నేను చెప్పింది వస్తుంది. ఈ శివుడి యొక్క స్వేదం నుంచి అంగారకుడు పుట్టాడు. ఆ విధంగా సతీదేవి, శివుడి యొక్క వియోగము, అలాగే శ్రీరామచంద్ర ప్రభువు సీతమ్మవారి యొక్క వియోగం కూడా ఈ అంగారక గ్రహం వల్లే వస్తుంది. ఈ అంగారకుడు భూమధ్య రేఖ, భూమి గుండ్రంగా ఉంటుంది కదా, దాని సెంట్రల్ పాయింట్ జియోమెట్రిక్ లైన్ అంటాం, భూమధ్య రేఖ అంటాం. ఆ భూమధ్య రేఖ మీద ఉజ్జయిని మహాపట్టణంలో ఈ యొక్క మహాకాళేశ్వరుడితో పాటు అంగారక గ్రహం అక్కడ పుట్టింది. దాన్నే భౌముడు అంటాం. ఆ భౌమ గ్రహం అక్కడ పుట్టింది. అక్కడికి వెళ్ళి అందరూ కూడా కుజదోషాలు ఉన్న వాళ్ళు వాళ్ళు వెళ్ళి అక్కడ పూజలు చేయించుకుంటారు. అది వేరే విషయము. అక్కడ ఎంత ఫలితం అయితే వస్తుందో అంతే ఫలితం మనం ఇక్కడుండి ఈ వ్రతం చేసుకుంటే వస్తుంది. అంగారక గ్రహానికి ఏంటంటే గురుత్వాకర్షణ జియోమెట్రిక్ లైన్ మీద, భూమధ్య రేఖ మీద చేసినటువంటి పూజలు అధికమైనటువంటి ఫలితాలు ఇస్తాయి అన్నారు. ద గ్రావిటేషనల్ ఫోర్స్ ఆన్ ద జియోమెట్రిక్ లైన్ విల్ బి మినిమం అన్నారు. అట్ ద ఆన్ ద పోల్స్ విల్ బి మ్యాక్సిమం అన్నారు. కాబట్టి భూమధ్య రేఖ మీద చేసేటటువంటి పూజ అంటే ఉజ్జయిని వెళ్ళి చేయక్కర్లేదు అందరూ. భూమధ్య రేఖ సెంట్రల్ పాయింట్. ఇప్పుడు నార్థన్ హెమిస్ఫియర్లోకి సన్ మారుతున్నాడు. ఇప్పుడు ఉత్తరాయణం వస్తుంది. కాబట్టి ఈ యొక్క దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి ట్రాన్సిట్ అవుతున్నాడు. అలాగే ఈ యొక్క ట్రాన్సిట్లో ఈ పండగ వస్తుందన్నమాట. అందువల్లనే దీన్ని అంగారక సంకటహర చతుర్థి గ్రహం అంటారు. కాబట్టి సమస్త కష్టాలన్నీ కూడా ఈ వ్రతం చేస్తే తొలగిపోతాయి అమ్మ. ఓకే, పరిహారాలు అని చెప్పి రకరకాలుగా చెప్తున్నారు గురుగారు. అందులో వాస్తవికంగా చూసుకుంటే అసలైన పరిహారాలు ఏమీ ఉండొచ్చు? సనాతనంగా మనకి మన గురువుల దగ్గర నుంచి మన పూర్వీకులందరూ కూడా ఒకటే చెప్తారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఏం చెప్తాము? కందులు, కుచజపము, కందుల దానము, అంతే. అలాగే గణపతికి ఏం చెప్తాము? కేతు అధిపతి కాబట్టి గణపతికి ఉండ్రాలతో ఆరాధన, ఉలవల దానము. ఈ రెండే తప్ప ఇంకా ఏ పరిహారాలు చెప్పినా కూడా ఆ పరిహారాలన్నీ అవి మామూలుగా ఎవరికి వాళ్ళు పెట్టేసుకున్నవి తప్ప వేదహితంగా శాస్త్రబద్ధంగా చెప్పినవి కాదు. మనకు పూర్వీకులు ఆచార సాంప్రదాయాలు అంటాం, పూర్వకాలం నుంచి వచ్చేదే మనకి వస్తుంది. కాబట్టి ఆ రోజున ఎవరైతే ఈ వ్రతం చేసుకొని కందులు ఉడకబెట్టినటువంటి కందుల్ని లేదా కంది పొడితో తయారు చేసినటువంటి దాన్ని, ఆ పదార్థాలని దానం చేసుకున్న, కందులు దానం చేసుకున్న, అలాగే ఉలవచారుతో భోజనాలు పెట్టిన, లేదా పేదవారికి, వికలాంగులకి, అనాథలకి, సాధువులకి ఇదే ఒక్కటే పరిహారం. ఇది అద్భుతమైనటువంటి పరిహారం. ఉండ్రాళ్ళు కూడా చేసి స్వామివారికి చూపించి దానం చేసుకోవచ్చమ్మా. ఓకే, థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ అమ్మా.